హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటలేదు. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వాయిస్ క్లారిటీ లేదంటున్నారు. బట్ మనకు వచ్చే ఇన్కమ్ చాలా అంటే తక్కువ అని చెప్పుకోవచ్చు. బట్ ఇంకా మన ఛానల్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే కావాలి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, డీల్ ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్. సో ఖచ్చితంగా అక్కడ ఫాలో అయితే అవ్వండి. నాకు కూడా కొంచెం ఉడత సాయం చేసినట్టు అవుతుంది. దట్టు నేను కూడా రెగ్యులర్గా మంచి ఆఫర్స్ ఉన్న డీల్స్ అయితే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి అక్కడ ఫాలో అయితే అవ్వండి. రెగ్యులర్గా అక్కడ మంచి ఆఫర్స్ ఉన్న డీల్స్ అయితే వస్తూనే ఉంటాయి. గైస్, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ మాత్రం చాలా రసవత్తరంగా ఉండబోతుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసినాగా ఇంగ్లాండ్ ఓవల్ పిచ్ క్యూరేటర్ మధ్య అండ్ మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం ఏ విధంగా జరిగిందనేది. అండ్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా బెన్ స్టోక్స్ ఆ చిల్లర వేషాలు ఏ విధంగా వేసిండో. సో కాబట్టి ఈ మ్యాచ్ మాత్రం చాలా రసవత్తరంగా ఉండబోతుంది. దట్టు ఈ మ్యాచ్ మన టీంకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తేనే మరి సిరీస్ అనేది మనం ఈక్వల్ అయితే చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ అనేది మన టీమిండియా ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే. మరి చూడాలి మరి మనలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. బట్ లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ అనేది చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసింది. సో కాబట్టి బౌలింగ్లో టూ మనీ మార్పులు అయితే ఉంటాయి. ఇక బ్యాటింగ్ విషయానికి అయితే బ్యాటింగ్లో మాత్రం చాలా మనలు త్రూఅవుట్ ది సిరీస్ చాలా బెటర్గా రాణిస్తున్నారు. బట్ బౌలింగ్లోనే మనకి ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ఓవర్లో జరగబోతుంది. మరి ఇక్కడ యూజువల్గా చూసుకుంటే మరి పిచ్ అనేది పేసర్లకి హెల్ప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. మరి ఇక్కడ రీసెంట్గా చూసుకుంటే మొత్తం ఈ లాస్ట్ 4 మ్యాచ్లు కూడా మొత్తం బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ అయితే ఇచ్చిళ్ళు. మరి ఈ పిచ్ కూడా ఆ విధంగా ఉంటుందా, లేదంటే స్విమ్మర్లకు హెల్ప్ ఉండే వికెట్ ఇస్తారా అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. చూడాలి మరి ఎటువంటి వికెట్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మన టీం పాయింట్ ఆఫ్ చూసుకుంటే. ఇక ఇక్కడ మొత్తం 112 మ్యాచ్లు జరుగుతాయి. అందులో 42 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు, 30 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 338, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 300, యావరేజ్ థర్డ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 237 అండ్ యావరేజ్ ఫోర్త్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 156. సో ఓవరాల్గా చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటూనే బెటర్గా మనకైతే కనబడుతుంది. ఎందుకంటే పోను చాలా కష్టం అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ చేయడం అనేది. ఇక టీమ్ విషయానికి అయితే ఫస్ట్ మనం ఇంగ్లాండ్ టీం చూసుకుంటే మరి ఇంగ్లాండ్ ఆల్రెడీ 2 మ్యాచ్ గెలిచి వాళ్ళైతే లేట్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు. ఎందుకంటే ఓడిపోయినా కానీ ఈ సిరీస్ అయితే ఈక్వల్ అవుతుంది. గెలిస్తే గిట్ట సిరీస్ అనేది వాళ్ళు కైవసం చేసుకుంటారు. సో కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు. దట్టు లాస్ట్ మ్యాచ్ కూడా చాలా బెటర్ రాణించాలి. అంటే వాళ్ళ బ్యాట్స్మెన్స్ మెయిన్గా చూసుకుంటే జాక్ రాలీ ఫామ్లో లేని ప్లేయర్ ఫామ్లోకి వచ్చిండు. ఇక క్రిస్ ఫోక్స్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. సో కాబట్టి కొంతమంది ఫామ్లో లేని ప్లేయర్స్ కూడా ఫామ్లోకి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్లో ఇంతవరకు ఎటువంటి అక్కడ మంచి నాక్స్ అయితే రాలేవు. బట్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ అయితే స్కోర్ చేసిండు. సో కాబట్టి వాళ్ళ బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి కూడా మంచి రన్స్ అయితే వచ్చినాయి ఫామ్లో లేని బ్యాట్స్మెన్స్ దగ్గర నుంచి. ఇక బౌలింగ్లో చూసుకుంటే త్రూఅవుట్ ది సిరీస్ చాలా బెటర్ రాణిస్తున్నారు. జోఫ్రా ఆర్చర్ ఇంక్లూషన్ తర్వాత ఇంకా వీళ్ళ బౌలింగ్ అటాక్ అనేది చాలా బెటర్గా మనకైతే కనబడుతుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా కనబడ్డది. అండ్ అంతకుముందు మ్యాచ్లో కూడా చాలా బెటర్గా కనబడ్డది. ఓవరాల్గా చూసుకుంటే 2 మ్యాచ్ గెలిచిళ్ళు, ఒక మ్యాచ్ అనేది ఓడిపోయి ఒక మ్యాచ్ డ్రా చేసుకున్నారు. మొత్తం 4 మ్యాచ్ల్లో చూసుకుంటే మరి లాస్ట్ మ్యాచ్లో జో రూట్ సెంచరీ కొట్టిండు, బెన్ స్టోక్స్ సెంచరీ స్కోర్ చేసిండు. సో వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచి నాకైతే ఆడిండు. సో ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేయాలని వాళ్ళు చూస్తారు. అండ్ వాళ్ళ బౌలింగ్లో చూసుకుంటే మరి ఏమైనా చేంజెస్ చేస్తారంటే చేంజెస్ చేయొచ్చు. ఒకలిట్ట క్రిస్ ఫోక్స్ సీరియల్గా 4 మ్యాచ్లు ఆడిండు, బ్రైడెన్ కర్స్ సీరియల్గా 4 మ్యాచ్లు ఆడిండు. వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి రెస్ట్ ఇచ్చి గస్ ఆక్టిన్సన్ జెమ్మీ ఓవర్టన్ తీసుకొచ్చే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. ఒక్కసారి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెల్ అక్కడ మనం చూసుకుంటే జాక్ రాలీ అండ్ బెన్ డకెట్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో ఓలీ పప్, 4లో జో రూట్, నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే హ్యారీ బురుకు, నెంబర్ 6లో బెన్ స్టోక్స్. ఇక నెంబర్ 7 అక్కడ మనం చూసుకుంటే జెమ్మీ స్మిత్, నెంబర్ 8లో లియం డాసన్, నెంబర్ 9లో క్రిస్ ఫోక్స్ 6, జెమ్మీ ఓవర్టన్, నెంబర్ 10లో బ్రైడెన్ కార్స్ 6, గస్ ఆక్టిన్సన్, నెంబర్ 11లో జోఫ్రా ఆర్చర్. ఇక మరోవైపు మన టీమిండియాలో చూసుకుంటే మన టీమిండియా ఆల్రెడీ బూమర్కి రెస్ట్ ఇస్తామని అక్కడ రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కింద ఇతనికి రెస్ట్ అయితే కావాలి ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో చూసినాక బీజీటీలో మనం సీరియల్ మ్యాచెస్ అన్ని ఆడితే గిట్ట ఖచ్చితంగా అతనికి బ్యాక్ అయితే పట్టుకుంది. చాలా బిగ్ ఇంజురీ అయితే అయింది. మళ్ళీ అది తిరగబడితే మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు తన కెరీర్కే.
సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి బుమ్రా ఆడతాడా ఆడాడు అనేది కూడా మనకి ఇంకా డౌట్గానే కనబడుతుంది. ఎటువంటి అఫీషియల్గా ఇంకా న్యూస్ అయితే రాలేదు. ఇక మరోవైపు రిషబ్ పంత్ ఆల్రెడీ రూల్ అవుట్ అయిండు. సో అతని ప్లేస్లో ఖచ్చితంగా ధ్రువ్ జురేల్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. మరి ధ్రువ్ జురేల్ ఏ విధంగా ఆడుతున్నారు అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే అంశుల్ కంబోజు లాస్ట్ మ్యాచ్ అయితే డెబ్యూ అయితే వేసిండు. బట్ టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే వేసిండు. లాస్ట్ మ్యాచ్లో అతని యావరేజ్ బౌలింగ్ స్పీడ్ చూసుకుంటే అరౌండ్ 120స్లోనే ఉంది. టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే వేసిండు. మొత్తం ఇంగ్లాండ్ వాళ్ళు అయితే మొత్తం ఫ్లాట్ పిచ్చెస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో ఆ ఫ్లాట్ పిచ్చెస్లో 120స్లో వేస్తే మాత్రం చాలా కష్టమవుతుంది ఏ బౌలర్కైనా అని. లాస్ట్ మ్యాచ్లో 2 many రన్స్ అయితే లీక్ చేసిండు. దాదాపు ఓవర్కి అయితే 5 runs అయితే ఇచ్చిండు మరి అక్కడ అంశుల్ కంబోజు. సో అలాంటి పిచ్చెస్లో మీకు అరౌండ్ 140, 135 ఎబో లేకపోతే మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. సో దట్స్ వే ఖచ్చితంగా అంశుల్ కంబోజ్ ప్లేస్లో అక్కడ ఆకాశదీప్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఆల్రెడీ గౌతమ్ గంభీర్ చెప్పింది అక్కడ మొన్ననే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆల్ బౌలర్స్ ఆర్ ఫిట్ అని. సో కాబట్టి ఖచ్చితంగా ఆకాశదీప్ ఫిట్ అయిండు, అతను ఆడతాడు. ఒకవేళ బుమ్రా గిట్ట ఆడకపోతే మాత్రం ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ఆడే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. దట్టు లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక శార్దుల్ ఠాకూర్ మరి ఆడతాడా ఆడాడా అనేది కూడా మనకి డౌట్గా కనబడుతుంది. ఒకవేళ ఫుల్ గ్రాస్ పిచ్ ఇస్తే గిట్ట ఖచ్చితంగా శార్దుల్ ఠాకూర్ కంటిన్యూ అయితేనే బెటర్ అయితే ఉంటుంది. లేదు ఒకవేళ మళ్ళీ సేమ్ ఫ్లాట్ పిచ్చెస్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ కుల్దీప్ యాదవ్ వైపు కూడా ఆలోచించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్లో చూసుకుంటే వల్ల లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్సే చాలా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నారు. బ్రైడన్ కార్డ్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో 50 అయితే స్కోర్ చేసిండు. సో మరి అవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ లెవెన్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. దట్టు ఇంగ్లాండ్ వాళ్ళు రిస్ట్ స్పిన్నర్స్కి ఇబ్బంది అయితే ఆడుతారు. గతంలో మనం చూసినాం ఎన్నో సందర్భాలలో. సో కాబట్టి రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ లెవెన్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఇక ఓవర్లో చూసుకుంటే మరి 3 మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. బుమ్రా ఆడకపోతే హర్షదీప్ సింగ్ ఆడతారు అండ్ అంశుల్ కంబోజ్ ప్లేస్లో ఆకాశదీప్ అండ్ శార్దుల్ ఠాకూర్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే జైస్వాల్ అండ్ కేఎల్ ఓపెనింగ్లో పర్లేదు దిగుతారు. 3లో సాయి సుదర్శన్, 4లో శుభన్ గిల్, 5లో వాషింగ్టన్ సుందర్, 6లో జడేజా, 7లో ధ్రువ్ జురేల్, 8లో శార్దుల్ ఠాకూర్ ఆర్ కుల్దీప్ యాదవ్, 10లో ఆకాశదీప్, 11లో బుమ్రా ఆర్ హర్షదీప్ సింగ్, 11లో మొహమ్మద్ సిరాజు. ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ మాత్రం చాలా బెటర్గా కనబడుతుంది. మెయిన్గా ఈ మ్యాచ్ మనం గెలవాలంటే ఖచ్చితంగా టాప్ ఆర్డర్ నుంచి మంచి రన్స్ అయితే రావాలి. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఇద్దరికి మంచి స్టార్ట్స్ అయితే దొరికినాయి. బట్ పెద్ద నక్కింది అయితే కావచ్చలేకపోయారు కేఎల్ రాహుల్ అండ్ ఎస్ఎస్సి జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో కాబట్టి ఈ మ్యాచ్లో మరి పెద్ద ఇన్నింగ్స్ కన్వర్ట్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో మంచిగా ఆడించిండు, సెకండ్ ఇన్నింగ్స్లో డిసప్పాయింట్ చేసిండు. ఇక తర్వాత శుభన్ గిల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా సెకండ్ ఇన్నింగ్స్లో మంచి నాకైతే వచ్చింది. ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ అయితే బెటర్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ చూసుకుంటే గైస్ ఇది అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.